ఫిఫా ప్రపంచ కప్ సెమీస్ లో ఫుట్బాల్ మాంత్రికుడు మెస్సీ రికార్డు సృష్టించాడు. పాదరసాన్ని తలపించిన అతడు ఈ మ్యాచ్ లో 2 గోల్స్ కు అసిస్ట్ చేసి ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచాడు. మెగా టోర్నీల నాకౌట్ మ్యాచ్ల్లో మొత్తం 17 గోల్స్ కు అసిస్ట్ చేశాడు. 6 ప్రపంచ కప్ ఎడిషన్ లో 16 నాకౌట్ మ్యాచ్లను మెస్సీ ఆడాడు. ఇక వీటిలో 7 గోల్స్ స్వయంగా చేయగా మరో 10కి అసిస్ట్ చేశాడు. ఈ ఏడాది టోర్నీలో లీగ్ మ్యాచ్లు కూడా కలిపి అతడు మొత్తం 8 గోల్స్ చేయగా 4కి అసిస్ట్ చేశాడు. ఇక మెస్సీ తర్వాత స్థానంలో ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే ఉన్నాడు. అతడు 12 మ్యాచ్ల్లో 12 గోల్స్ చేసి మరో 3కి అసిస్ట్ చేశాడు. మూడో స్థానంలో ఆల్ టైమ్ గ్రేట్ పీలే కొనసాగుతున్నారు. ఫుట్బాల్లో మెస్సీని మించిన తెలివైన ఆటగాడు ఉండకపోవచ్చు. తాజాగా అట్లాంటా వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ తొలి గోల్ కొట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ప్రత్యర్థి ఆటగాళ్లు మెస్సీని అడ్డుకోవడంపైనే దృష్టి పెట్టారు. దీంతో మ్యాచ్ ద్వితీయార్థం నుంచి అతడు తన స్థానాన్ని మైదానం మధ్య కాకుండా కుడివైపునకు మార్చుకున్నాడు. అప్పుడు కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా అతన్ని లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో తాను గోల్ చేయడం కంటే పాస్ చేయడానికి ప్రాధాన్యమిచ్చాడు. ఈ క్రమంలో ఫెర్నాండెస్ చేసిన పాస్తో అర్జెంటీనాకు తొలి గోల్ లభించి స్కోర్ సమయమైంది. ఆ తర్వాత మ్యాచ్ అదనపు సమయంలో మరో అద్భుతమైన పాస్ను మార్టినెజ్ కు ఇవ్వడంతో జట్టుకు మరో గోల్ లభించింది. దీంతో ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు. మ్యాచ్లో మెస్సీ వయసు ఎక్కడా కనిపించలేదు. అలుపెరగని యోధుడిలా ప్రత్యర్థి జట్టును ముప్పు తిప్పలు పెట్టాడు. మొత్తం 11 సార్లు ప్రయత్నించి బంతిని డ్రిబుల్ చేశాడు. 9 సార్లు ప్రత్యర్థి డిఫెండర్లను తప్పించి బంతిని పాస్ చేయడానికి అవసరమైన మార్గాలను సృష్టించాడు. ఇక మ్యాచ్లో మొత్తం 94 సార్లు బంతిని మెస్సీ తాకాడంటే ఇంగ్లాండ్ను ఎంతగా నియంత్రించాడో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గోల్ చేయడం కంటే తన వారితో గోల్స్ చేయించడంపైనే దృష్టి పెట్టి అర్జెంటీనా జట్టును ఫైనల్స్కు నడిపించాడు.